కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలపైన ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం. ముందు ఈయనకే తెలియదు, ఆయన దిశానిర్దేశం చేస్తాడు. ఈయనకు తెలిస్తేగా ముందు నీళ్ళు ఏంది, టీఎంసీలు ఏంది, ఎక్కడి నుంచి ఏ వాటర్ వస్తున్నాయి, ఏది కథ, ఆ బేసిన్ ఏంది, కథ ఏంది ఆయనకే తెలియదు. ఇంకా ఆయన దిశానిర్దేశం చేసిండంట. ఇగో 23, 24, 25 తేదీల్లో ఈ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతుంది. కృష్ణా జలాల్లో 71% వాటా ఇవ్వాల్సిందే. కృష్ణా ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తి చేయలేదు, నీళ్లను సంపూర్ణంగా వాడుకోలేకపోవడానికి కారణం ఇదే. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాక నీకు అర్థమైతలేదు, పుసుకున్న కర్మగాలి ప్రభుత్వం మారితే ఫస్ట్ బొక్కలకు పోయేది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో జరిగినంత అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకే శాఖలో జరుగుతలేదు. ఇరిగేషన్ శాఖ, సివిల్ సప్లై శాఖ, ఈ రెండు శాఖల్లో భయంకరమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నది. రెండు ఇనయే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గత ప్రభుత్వం 2014లో కేసీఆర్ గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉదారంగా వదిలేసిరు. పోతే పోనీలే అని చెప్పేసి. ఎందుకు వదిలేసిరు తెలుసా? అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల స్కామ్, పెద్ద భయంకరమైనటువంటి స్కామ్ జరిగింది. ఈయన నిర్వహించిన శాఖనే ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఈయన బట్టి బొక్కలేస్తే మొత్తం చక్కగా అయ్యేది అంతా. కానీ బొక్కలు వేయలే వాళ్ళు. ఎందుకు ఈ టైంలో కక్ష సాధింపులు ఇవన్నీ అని చెప్పేసి పక్కన పెట్టిరు. ఇప్పుడు ఈయన ఎగురుతా ఉన్నాడు ఒకటే, కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పుడు, మేడిగడను రిపేర్ చేయకపోడు. రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లోనే ఉన్నాడు. రేపటి ప్రభుత్వాలు మారితే తుపాకీ ఎవరికి పడుతుందో వాళ్ళకే వెళ్తుంది, నీకే వెళ్తుంది. నేను గడ్డం గీసుకోను, జుట్టు కటింగ్ చేసుకో అన్నావు కదా, ఇక అప్పుడు గడ్డం గీసుకోకుండా ఎప్పుడుగా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది చివరికి. ఇరిగేషన్ శాఖలో భయంకరమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఉన్నది, అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నది మొత్తము. ఇరిగేషన్ శాఖ మంత్రికి ఏ మాత్రం సంబంధం లేకుండా నడుస్తున్నది. 1500 కోట్ల ప్రాజెక్టుని 4000 కోట్లకు తీసుకుపోయారు ప్రస్తుతానికి. ఇంకా ఎక్కడ తట్టాడు మధ్యతలే. ఇంకా దాని డిపిఆర్ కూడా పూర్తి స్థాయిలో రెడీ కాలే, డిపిఆర్కు ఆమోదం కూడా పొందలే. 4000 కోట్లకు చేరింది. అందులో పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది. మొన్న మల్లన్న సాగర్ నుంచి గండిపేట చెరువుకి, ఇస్సెన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి 20 టీఎంసీల నీళ్ళు తీసుకురావడం కోసము ఓ ప్రపోజల్ పెట్టి ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసిర్రు. దాని విలువ ఎంత అండి? 7000 కోట్లు, దగ్గర 8000 కోట్లు. అక్కడి నుంచి ఇక్కడ తేవడానికి 1500 కోట్లు సరిపోతాయి. కానీ 7000 కోట్లకు పెంచిర్రు. అందులో కూడా భయంకరమైనటువంటి అవినీతి జరుగుతున్నది. ఇది కూడా ఇరిగేషన్ శాఖ కిందకే వస్తుంది. ఇంకో దాంట్లో కూడా నీకు షిప్పకూడదు తప్పదు. ఇక సివిల్ సప్లైలో 1200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఎట్టటి జరిగిందో ఆ లెక్కలను తీసి పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. రేపు ఏమాత్రం అవకాశం వచ్చినా ఫస్ట్ బొక్కలకు పోయేది ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాని తర్వాత బట్టి విక్రమార్క గారు రోజు తిరుగుతూనే ఉండాలి, కమిషన్ల చుట్టుముట్టు, దీని చుట్టుముట్టు. ఇక రేవంత్ రెడ్డి గురించి పెద్ద స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సేఫ్ జోన్లో ఉంటాడు. రేపు బీజేపీలోకి పోయి జాయిన్ అవుతాడు. ఎందుకంటే మీరేమో బీజేపీలోకి పోలేరు. ఆయన బాజాప్తా బీజేపీలోకి పోయి కండువా మార్చుకొని రాజ్యసభనో గీసభనో తీసుకొని కేంద్రంలో చక్రం తిప్పే కార్యక్రమాల్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు అండదండలు చూసుకొని ఏమున్నా కానీ అక్కడ దాకానే కేసు ఆయన దగ్గర రాకుండా చూసుకుంటాడు. ఆయనకు ఆ తెలివి ఉన్నది, ఆ దూకుడు ఉన్నది, ఆ ముందు జాగ్రత్త ఉన్నది. వీళ్ళకి ఏం లేదు, అంత బెబ్బే బ్యాచ్ ఇదంతా కూడా. సో ఇప్పుడు అనవసరంగా ఇరుకుతా ఉన్నావు నువ్వు ఇలా. ఈ 71% ఎట్లా అంటావు చెప్పు? అసలు కృష్ణాలో ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ ఎంత? నికర జలాలు దాంట్లో 71% అంటే ఎంత? 811 టీఎంసీలలో 71% అంటే ఎంత వస్తుంది? ఏం తమాషాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంతో మీరు? ఒక ఆయన 904 టీఎంసీలు అంటాడు, ఒక ఆయన 500 టీఎంసీలు అంటాడు. నువ్వు 70% అంటావు. ఆడ ఉన్న వాటర్ ఎంత? 70% అని ఏ లెక్క ప్రకారం అంటున్నావు నువ్వు? సో ఉండి మాట్లాడుతున్నారా, లేకుండా మాట్లాడుతున్నారా? అధికారం అనేది మీకు ఏమో పెద్ద కిరీటం అనుకుంటారా ఏంది? ఈ 3 ఏళ్ళు అయిపోతే మిమ్మల్ని ఎవ్వరు దేకని కూడా దేకడు తెలంగాణ రాష్ట్రంలో. ఏం తెలంగాణ ప్రయోజనాలని పనంగా పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా అంటే ఎవరు చూస్తా ఊరుకోరండి. 71% అని ఏ లెక్క ప్రకారం అంటావు నువ్వు?